న్యాయాధిపతుల గురించి మాట్లాడుతున్నాము. మొదటి న్యాయాధిపతి అయినటువంటి మోషే అద్భుతముగా తన యొక్క జనాంగాన్ని నడిపించిన విధము, 120 సంవత్సరములు ఆ ప్రజల మధ్య ఉన్న తగాదాలు పరిష్కరించిన వ్యక్తిగా, వారికి వస్తున్నటువంటి వారి యొక్క సమస్యలు కానీ తగాదాలు కానీ వారికి వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి గొడవలు కానీ పరిష్కరిస్తూ తనదైన శైలిలో ఒక 120 సంవత్సరాలు నడిపించిన తర్వాత రెండవ న్యాయాధిపతిగా యెహోషువను నియమించాడు. మరలా యెహోషువ కూడా 110 సంవత్సరాలు తన నాయకత్వంలో ప్రజలందరూ నడిపించాడు. ఆయన కూడా మరణించాడు. ఆయన మరణించిన తర్వాత మూడవ న్యాయాధిపతిగా ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తిని దేవుడు పరిచయం పుట్టించాడు. ఆయన ఆధ్వర్యంలో కూడా 40 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలండి? 120 అల్లాపోయి 110 అల్లాపోయి ఎక్కడికి వెళ్ళిందండి? 40కి పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ న్యాయాధిపతిగా ఒత్నీయేలు, అలాగే 4వ న్యాయాధిపతిగా యెహూదు గురించి మనందరం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ యెహూదు ఎలాంటి వాడు, యెహూదు యొక్క జ్ఞానం ఎలాంటిది, యెహూదు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే గత 3 వారాలుగా మీకు పరిచయం చేశాను. యెహూదు ధైర్యం కలిగిన వాడని, యెహూదు కార్యదక్షత కలిగిన వాడని, యెహూదు తన ప్రజల పక్షంగా అవసరమైతే ప్రాణాన్నే అర్పించగల ఒక గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడని ఆయన గురించి మీకు తెలియచేయడం జరిగింది. ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్లాన్లో భాగంగా మొత్తం కప్పమంతా పట్టుకెళ్ళారు, ఇచ్చేశారు, ప్రజలందరినీ పంపించేశాడు. మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారితో ఒక మాట చెప్పాడు, రాజా మీతో ఒక రహస్యమైన మాట చెప్పాలన్నాడు. రహస్యమా అనగానే ఇదేదో రాజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం లాగా ఉంది, ఇది రహస్యం అంటున్నాడు కాబట్టి ఎవరికి కూడా తెలియకూడదు. ఇది ఇక్కడున్న మంత్రులకు కానీ లేదా సైన్యాధ్యక్షులకు కానీ భటులకు కానీ తెలియకూడదనే ఉద్దేశంతో ఆ ఎగ్గులోను మోయాబు రాజు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి పరివారాన్ని మీరు అందరూ కూడా ఒక క్షణం బయటికి వెళ్ళండి అని వాళ్ళు పంపించేయడం జరిగింది. ఆ చల్లని ఆ మేడ గదిలో ఎవరు ఉన్నారా అంటే 2 మాత్రమే మిగిలి ఉన్నారు. ఎవరా 2 అంటే మోయాబు రాజు అయిన ఎగ్గులోను న్యాయాధిపతి అయినటువంటి యెహూదు మిగిలాడు. ఈ యెహూదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అనగానే నేను దేవుని మాట నీకు రహస్యం ఏంటి అనగానే రివీల్ చేస్తున్నాడు, బయట పెడుతున్నాడు. ఏంటి ఆ రహస్యమైన మాట అంటే, ఇదిగో ఎగ్లోను మహారాజా, నేను మీకు దేవుని మాటను మీ కొరకు చెప్పడానికి వచ్చాను అనగానే, దేవుని మాట అనగానే అన్యుడైనటువంటి మోయాబు రాజు సింహాసనం మీద నుంచి ఏం చేశారండి? పైకి లేచి నిలబడ్డాడని. ఇంతవరకు మనకు అయ్యింది ఎన్ని వారాలండి? ఎన్ని వారాలు అయింది? దగ్గరకు 4 వారాలు 3 వారాలు అవుతుంది. ఇంతవరకు జరిగినటువంటి సారాంశం ఇది. ఇది కట్టుకథ కాదు, పెట్టకథ కాదు, యథార్థముగా జరిగినటువంటి చారిత్రక వృత్తాంతం ఇది. ఈ చారిత్రక వృత్తాంతములో యెహూదు సాక్షాత్తు దేవునికి సహాయంగా, నా సహాయము లేదా ఐక్యతకు సూచనగా నిలవబడిన వ్యక్తి, దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి, దేవుని అభిషేకం పొందిన వ్యక్తి, దేవుడే తన యొక్క నిత్యమైనటువంటి శాశ్వతమైన అభిషేకము, ధైర్యముతో కూడిన ఆత్మ, ఏ రీతిగా వ్యవహారాలను చక్కబెట్టగల సామర్థ్యము దేవుడే అతనిలో పెట్టాడు. ఒక రాజుగారి దగ్గరికి ఒంటరిగా వెళ్ళాడు అంటే ఎన్ని గుండెలు ఉండడాలో మీరు ఆలోచన చేయండి. అతన్ని పారిపోవడానికి కానీ తప్పించుకోవడానికి కానీ ఎటువంటి అవకాశం, ఎందుకంటే ఎవరి కోటలోకి ఎవరు వెళ్ళారు? యెహూదు గారి కోటలోనికి ఎగ్లోను రాలేదు, కానీ ఎగ్లోను గారి యొక్క కోటలోనికి ఎవరు వచ్చారండి? యెహూదు వచ్చాడు. ఆ కోటలోనికి వెళ్ళిపోయి ఒంటరిగా రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, ఇదిగో రాజా, నేను మీకు ఒక దేవుని మాటను మీతో చెప్పవలసింది. ఒకటే మాట పలికాడు. ఇలా లేవగానే అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. అక్కడ ఊహించని సంఘటన, పరిమాణం అది, ఎవ్వరు కూడా ఊహించని సంఘటన అది. మనం కూడా ఇక్కడ కోయంబత్తూరులో పెరంబుద్దూరు అనే గ్రామంలో 91లో అనుకుంటాను నేను, ఎందుకు కొంతమంది పుట్టుండరు, మన ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు అందరి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ఫ్రంట్ 100 మంది, బ్యాక్ 100 మంది, కారులో ఒక 120 మంది, ఆడికి ఇంకో 3 కార్లు ఉంటాయి తెలియని కార్లు, అందులో ఒక 300 మంది. ఎందుకంటే వీళ్ళకి పెట్రోల్ ఎక్కువ, వీళ్ళకి డబ్బులు ఎక్కువ, పెట్రోల్ ఖర్చు పెట్టడానికే ఏమాత్రం వెనకంజ వేయరు.
వాళ్ళకి కనీసం కన్నబడేవాళ్ళు ఒక 500 మంది ఉంటే కన్నబడని సైన్యం ఒక 1000 మంది ఉంటారు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి. మీరు తక్కువగా అంచనా వేయకండి. పాపం ఆయన మహానుభావుడు. నేను దండేద్దానయ్యా, ఇలా పేదరాల్లో ఒక ఆవిడ నిలబడి అయ్యగారికి దండేసుకుంటాను బాబయ్య, దండేసుకుంటాను ఏంటంటే నాకు బాగా ఎట్టమందట పాపం. రామ్మ ఏయమ్మా నీలాంటి వాళ్ళ కోసం వచ్చానండి పాపం, ఇలా దండేంచకని పరిమాణం పటక్కన పడదు అయిపోయింది, అంతే అయిపోయింది. భస్మీపట్నం అయిపోయింది. దండయ్యగానే ఏమైంది బాబు, బాంబు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ పీస్ అయిపోయింది. హఠత్ పరిమాణం, అది ఊహించని పరిణామం జరిగింది 91లో. పీస్ అయిపోయారు అందరూ కూడా. అక్కడ దేవుని మాట ఒకటి చెప్పాలి అని అనగానే పైకి లేచి నిలబడ్డాడు. టార్గెట్ షూర్గా ఉంది. ఎడమ చేతితో కుడి తొడ మీద ఉన్న కత్తిని తీసి పటక్కన కడుపులో పొడిచాడట. కడుపులో పొడగానే పిడితో పాటుగా కడుపులోకి వెళ్ళిపోయింది. పిడితో పాటు పోయిందట కడుపులోకి. ఏంటండి, దేవుని మాటని యెహూదు చేస్తున్నటువంటి కార్యము, దేవుని మాట అని చెప్పి ఇక మారు మాట పలకకుండా సింహాసనం మీద ఎత్తైన స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి నేరుగా ఆ వ్యక్తి ఇంకా తడుముకోకుండానే ఎంత షార్ప్గా తీసాడో చూడండి. కుడి తొడలో కట్టబడిన కత్తది, దానికి వస్త్రం కప్పబడి ఉన్నది. ఎడమ చేతి వాటం కలిగిన వాడు ఎడమ చేతిని దూసి కుడి తొడ మీద ఉన్న కత్తిని లాగి కొట్టలోకి దింపేశారట. మొత్తం కత్తి అంతా వెళ్ళిపోయింది. మొత్తం కత్తితో పాటు ఏమి వెళ్ళిపోయిందట, పిడి కూడా లోనకి వెళ్ళిపోయింది. వెనక్కి ముందుకు వచ్చేసింది. అర్థం అది అంటే ఎంత స్ట్రాంగ్గా పొడిచాడో చూడండి. వెనక్కి ముందు వచ్చిందంటే పొడుగు మామూలుగా ఉంటుందండి. అది ఎంత స్ట్రోక్ ఉంటే, ఎంత బలంగా పొడిస్తే వెనక్కి ముందుకు వెళ్ళిపోద్ది. ఏంటి, యెహూదు ఎగ్లోను యొక్క కడుపు మీదే పడ్డానికి కారణం ఏంటి? వెళ్ళి కళ్ళలో పొడిచవచ్చు కదా, లేదా మాట్లాడుతూ వెనక్కి తిరిగిన తర్వాత వీపు మీద పొడిచవచ్చు కదా, వెన్నుపోటు పడవచ్చు కదా. చాలామంది వెన్నుపోట్లు పడుతూ ఉంటారు. వెన్నుపోటు పడకుండా, కంట్లో పడకుండా, లేదా గుండెల్లో పడవకుండా. గుండెల్లో చాలామంది ఏం చేస్తారండి, కత్తిపోటు గుండెలో పొడిచేస్తారు. కానీ కడుపు మీదే పొడిచాడట. కడుపులో మీదే పొడవడానికి కారణం ఏంటి? ఇది మన టాపిక్ ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగ్లోను కడుపు మీదే ఎందుకు పొడిచాడు అంటే, ఈ కడుపు చాలా చాలా ప్రమాదకరమైంది. యెహూదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. యెహూదు స్థానంలో క్రీస్తుని మీరు ఆలోచన చేయండి. యెహూదు స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ఎగ్లోని ఎవరి స్థానంలో ఉన్నాడంటే సాతానుగాడి యొక్క స్థానంలో ఉన్నాడు. సాతానుగాడి యొక్క ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడు దేని మీద నడుతాడంటే కాళ్ళు మీద అడ్డాడు. దేని మీద నడుతాడండి? కడుపుతో నడుతాడు. అప్పుడు దాకా శాపం పొందకముందు, పండు తినకముందు సాతానుగాడు దేంతో నడిచేవాడంటే కాళ్ళతో నడిచేవాడు. పండు తిన్న తర్వాత సాతానుగాడు కూడా దేవుడు ఏం పెట్టాడండి? ఒక శాపం పెట్టాడు. అబ్బాయి, ఆదికాండం 3వ అధ్యాయం త్వరగా 14 మాట చదవండి. అందుకు దేవుడని యెహోవా సాతానుతో, సర్పముతో, నీవు దీన్ని చేసినందున ఏం చేశావు? నా బిడ్డలను ప్రలోభ పెట్టావు, నా బిడ్డలను మోసం చేశావు. నేను కన్న నా బిడ్డలను నేను ఎంతగానో మురిపముగా చేసుకున్న నా బిడ్డలను వారు ఏదేను తోటలో హాయిగా ఉంటారని, ఏదేను ఫలములు తింటారని, ఏదేనులో నా సహవాసములో ఎంతగానో సంతోషముతో, ఆనందముతో, మాయామర్భం లేకుండా, కల్లా కపటం లేకుండా, కష్టం కనబడకుండా, వ్యాధి బాధలు లేకుండా ఎంతగానో ఆనందముతో కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతారని నేను ఎంతగానో ఆశతో చేసిన నా సృష్టిని నువ్వు నాశనం చేస్తావు. కాబట్టి నీకు కూడా ఒక శాపాన్ని పెడుతున్నాను. నీవు బతుకున్నంతకాలం దేంతో నడుస్తావు? కడుపుతో. చదువుతా మాట. నీవు పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నువ్వు కడుపుతోనే పాకుతావు. దేంతోనండి? దేంతో పాకుతాడండి? కడుపుతో పాకుద్దట. సాతాన్ని కడుకున్న లక్షణం ఏంటంటే వీడు అత్తమాను తిరుగుతూ ఉంటాడట. అక్కడికి ఇక్కడికి, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ మందిరంలోకి ఈ మందిరంలోకి,
ఆ సంఘంలోకి ఈ సంఘంలోకి, ఆ ఊర్లోకి ఈ ఊర్లోకి, ఆ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రంలోనికి, ఆ యొక్క దేశంలోని ఈ దేశంలోనికి వీడు ఎంతసేపు కూడా తిరగడమే. ఏబు గ్రంథంలో అడుగుతాడు, ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తున్నానంటే, నేను భూమి మీద ఇటు అటు ఏం చేస్తున్నాను, తిరుగుతున్నాను. ఈ భూమి మీద అటు ఇటు తిరిగేవాడిని, భూసంచారం చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నవాడిని, అనేక వ్యక్తులను పాడు చేస్తున్నవాడిని, అనేక జీవితాలను పడగొడుతున్నవాడిని, అనేక జీవితాలను చెడగొడుతున్నవాడిని, వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి. అదే చేస్తాడు యెహూదు. క్రీస్తు స్థానములో దేవునికి స్తోత్రం కలుగును గాక. నేరుగా గుండెల్లో పడవలేదు, నేరుగా లేదా మెదడు మీద పడవలేదు, లేదా వెన్నుపోటు పడలేదు, కానీ నేరుగా పొట్టలో పోటు పొడిచాడు. అయితే అయిపోయింది. పొడితే ఇటు అటు వచ్చేసింది. ఈ పొట్ట మహాగట్టిది. ఏమండి కోటి విద్యలు దేని కొరకంటండి? కోటి విద్యలు కూటి కొరకండి. అందరూ కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే, పెళ్ళికి ముందు చాలామందికి ఏముండదండి చెప్పండి? పెళ్ళికి ముందు ఏముండదు? పొట్ట ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది? ఎదరో పొట్ట, పైన బట్ట, ఎదరో పొట్ట, పైన బట్ట అవుతుంది. ఈ పొట్ట మామూలుదా అంటే, ఈ పొట్లటండి అబద్ధాల పొట్టట. పొట్ట నిండా అబద్ధాలే. ఈ అబద్ధాలు ఎప్పటి నుంచి అంటే, చూడండి, దేవుడు రాశాడు భక్తిహీనులకి సామెతల గ్రంథము 58వ అధ్యాయం 3వ మాట చదువు తల్లి. సామెతలు 58:3. 8:3 చదువు తల్లి. 18:8 త్వరగా. కొండెగల మాటలు, రుచిగల మాటలు అది లోకడుపులో దిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పొట్టలో ఎప్పుడు కూడా ఏంటి అబద్ధాలు చెప్తూ ఉంటే పొట్ట ఏమవుతుంట? సంతోషపడుతుంటుంది. అబద్ధాలు వినడానికి, అబద్ధాలు మోయడానికి, అబద్ధ మాటల్లో బ్రతకడానికి ఈ పొట్ట ఎంతగానో ఆరాటపడుతూ ఉంటుందట. ఈ మాయముండ పొట్ట. ఈ పొట్ట నిండా మనుషులు ఏం దాచుకుంటారంటే మంచి విషయాలు దాచుకోరట. దీని నిండా తల్లి గర్భములో నుండే వీళ్ళకి చెప్ప ఆ మాట చదువుతారు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అది భక్తిహీనులు. ఇప్పుడు నుంచి అండి తల్లి గర్భం, తల్లి పొట్టలో నుంచే భక్తిహీనులకి ఏమొచ్చారండి? విపరీతమైన బుద్ధి. ఈడు మారడరా బాబు, వీడు పుట్టించి ఎంతేనండి, వీడు ఎలా పుట్టాడు అలా ఉన్నాడండి, చిన్న మార్పు కూడా లేదండి అయ్యగారు అంటే. వీడికి ఎప్పటి నుంచి వచ్చింది ఈ బుద్ధి? తల్లి గర్భంలో నుండే, తల్లి కడుపులో నుండే. ఏంటండి? తల్లి కడుపులో నుండి. కడుపులో ఏం అలుసుకాయలేదా? పెళ్ళి అయినా వెంటనే కాసేయాలి మన వాళ్ళకి, మన సంఘం వాళ్ళకి. ఇంకా పెళ్ళి అవ్వగానే ఇలా పెళ్ళి అయింది ఇంక 2 నెలలు అని ఇంకా పిల్లల కోసం మార్చేయండి అయ్యారు, పిల్లల కోసం చేసేయండి అప్పుడే. ఇప్పుడున్న కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా కనకండానే, మాకు మీ స్కూల్లో ఏం కావాలి, మాకు సీటు కావాలి, ముందుగానే ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తాం 10,000 మీరు రిజర్వేషన్ చేసేయండి అంటున్నారు. ఎంత దారుణంగా తయారయ్యారమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొట్ట నిండా విపరీతమైన బుద్ధి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంటే భక్తిహీనులకు, వారు తల్లి గర్భంలో నుండే చెడ్డను ప్రాక్టీస్ చేస్తూ, చెడ్డను అలవాటు చేసుకుంటూ, చెడ్డ మీదే వారి ప్రయత్నం చేసుకుంటూ, చెడ్డ తలంపులతోనే లోకానికి వస్తారు. వారి బ్రతుకంతా కూడా మారని పద్ధతులు, ఆ చెడ్డ విపరీతమైన పరిస్థితుల్లోనే వారు బ్రతుకుతారు. వారి జీవితం అలా ఉండాలి. కారణం ఏంటంటే వారి తల్లి గర్భంలో నుండే అదే పరిస్థితి. అందుకని ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, డాక్టర్లు కడుపుతో ఉండగానే మీ పిల్లలతో మీరు ఏం చేయండి, మాట్లాడండి. మీ పిల్లలతో మీరు సంభాషణ చేయండి. మీ పిల్లలకి మంచి మంచి మాటలు చెప్పండి. మీ పిల్లలకి భాష నేర్పించండి. కడుపులో ఉండగానే మీ బిడ్డలకి బుద్ధులు చెప్పండి అని. కడుపులో ఉండగానే పిల్లలతో ఏం చేయమంటున్నారండి, మాట్లాడమంటున్నారు. అప్పుడు ఉంది, వాళ్ళు వింటారట. లోపల పుట్టుకతోడనే విపరీతమైన బుద్ధి ఎవరికి ఉంటుందంటే భక్తిహీనులకు ఉంటుందటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 16:18 మాట చదివితే, మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాడు పొట్టకు నింపుకోవడం కోసం అడ్డమైన పనులన్నీ కూడా ఎలా చేస్తాడో ఇక్కడ చాలా చక్కగా రాశారు. చదువుతల్లి. అట్టి వారు తమ కడుపునకే దాసులు. వారు ఏం చేస్తారండి? ఇంపైన మాటల వల్లను, ఇచ్చకపు మాటల వల్లను,
దుష్కపటులను మోసం చేస్తారు. దేని కొరకు మోసం చేస్తారండి? కడుపు కోసం అట. దేనికోసం అండి? కడుపు కోసం. వారు దేనికట దాసులు? కడుపుకే దాసులు. కడుపుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అమ్మ బాబోయ్, రే దేని మీదన్నా కొట్టండి కానీ దేని మీద కొట్టకూడదట. దేని మీద కొట్టకూడదటండి? పొట్ట మీద కొట్టకండి రా బాబు. అబద్ధాలు అడగాలట. మోసాలు చేసేయండి పొట్ట కోసం. కడుపుకే దాసులు వారు మోసపు మాటలు చెబుతూ, అబద్ధపు మాటలు చెబుతూ, అనేకులను మోసం చేస్తూ, నా పేరు మీద వారి కడుపును పోషించుకోవడం కోసము, వారి పొట్ట నింపుకోవడం కోసము ఎన్నెన్నో అబద్ధాలు, మోసాలు చేస్తారు. అడ్డమైన దారులు దొక్కుతారు. వారందరూ ఎవరి దాసులు అంటే సాతాను దాసులు. పొట్టకి ఎక్కడైతే ప్రాధాన్యత ఇస్తున్నాడో వాడు పొట్ట మీద బతుకుతున్నాడు, పొట్టతో పాకుతున్నాడు అనమాట. పొట్టతో పాకి కూడా అందరూ కూడా దేనికండి? సాతానికండి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పనులన్నీ చేస్తారని. పిల్లలు దేంట్లో పుడతారండి? పిల్ల మోయడానికి ఏది మోసేది చెప్పండి? పొట్ట, కడుపు. 9 నెలలు మొయ్యాల. ఎన్ని నెలలు మొయ్యాలండి? ఈ పుట్టోడు కడుపులో పొట్టోడికి ఎన్ని బుద్ధులో, ఈ చిన్న కడుపులో ఎన్ని బుద్ధులు ఉన్నాయండి. కొంతమంది అట కౌగులించుకుంటారట. కౌగులించుకుంటే ఏం పుడుతుందటండి? ప్రేమ పుట్టదు. కౌగులించుకుంటే ఏం పుడతాడ? కత్తులు పుడతాయట. ఇందులో ఉన్నాయి కత్తులు. దేంట్లో ఉన్నాయండి? పొట్టలో ఉన్నాయి. ఈ పొట్టలో పుట్టుడు ఆలోచనలు, మోసపు ఆలోచనలు, దురాలోచనలు, పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా, పైకి పలకరిస్తున్నా, పలికి ప్రేమగా మన పెదవులు పలుకుతున్నప్పటికీ లోపల ఏముంటుందంటే కల్మషము, దుష్టత్వము వారు కడుపులో దాచుకుంటారటండి. కడుపులో సకలమైన మలినాన్ని కలిగి సకల రోగాలకి నిలం ఏదంటే ఈ పొట్టే. అందుకనే ఏదైనా వైద్యం చేసేటప్పుడు డాక్టర్ గారు ఒక చక్కని మాట చెప్తారు. ఏదైనా వైద్యం చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి? మన వాళ్ళకి ఎవరికి తెల్లనట్టుంది పాపం, తెలియనట్టు చెప్తున్నారు. తెల్లవారుజామున నువ్వు దేంతో రావాలి? శుభ్రంగా పలావు, చికెన్ 65 తండూరి తిని, అవసరమైతే బిర్యానీ వేపేసుకుని వచ్చేయమ్మంటాడా? దేంతో రావాలటండి? అది భలేగా అర్థమైందండి. దేవునికి స్తోత్రం. అంటే ముప్పు దేంట్లో ఉంది? ఫుల్ స్టమక్లో ఉంది. ఫుల్ స్టమక్ ఉండకూడదు. స్టమక్ ఎలా ఉండాలట? ఖాళీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. స్టమక్ ఖాళీగా ఉంటే నీ ఫేస్లో గ్లో ఏమవుద్దండి? అలా కనపడుతుంటుంది. స్టమక్ ఫుల్గా అన్నీ నింపేసి అనుకోండి, చెత్త అంతా కూడా. వాళ్ళ మీద కుళ్ళు, ఏళ్ళ మీద కుళ్ళు, వాళ్ళ బాగున్నారు, ఏళ్ళు బాగున్నారు, వాళ్ళ వ్యాపారం బాగుంది, వాళ్ళ 3 కట్టుకున్నారు, ఏళ్ళు 4 కట్టుకున్నారు. ఇవన్నీ దేంట్లో ఉంటాయండి? ఈ కడుపులో సమస్తమును నింపుకుంటారట. అడ్డమైన అన్ని నింపుకొని కడుపును పాటు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. యోబు పత్రిక 15:35, యోబు 20:14. మన కడుపు ఎలాంటిదో చాలా చక్కగా బైబిల్లో ఉన్న విశేషత ఏంటంటే ప్రతి పార్ట్ గురించి మాట్లాడుతుంది బైబిల్. వారి దుష్కార్యములు, వారు ఏంటండి దుష్కార్యాలు దేంట్లో ధరిస్తారటండి? గర్భం అంటే ఏంటండి? గర్భం అన్నా, పొట్ట అన్నా, కడుపు అన్నా అంతా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్కార్యాలు ఎందులో ధరిస్తారండి? గర్భమున ధరించి పాపాన్ని ఏం చేస్తారటండి? కంటారటండి. వారి కడుపున ఏం పడుతుందండి? కపటం. కడుపులో కపటం అంటే ఏంటండి? కపటం అంటే పైకి మామూలుగా మంచి నివురుగప్పు నిప్పు అన్నమాట. మన కొంప కూల్చేస్తా ఉంటాడు మన కూడా ఉండి, ఎవడు కూల్చుతున్నాడరా, మరి గుట్టంతా ఎలా పోతుందరా, ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఎవరు పట్టుకుపోతుంది, మన గుట్టంతా పోతుంది ఏంటంటే ఆడు మన కూడా ఉంటాడు, మనకు కనిపెట్టలేం. కానీ ఆ తర్వాత అంతా కాలిపోయిన తర్వాత ఆఖరిని తెలుస్తుంది ఎప్పుడంటే మన కూడా తిరిగాడు కాదు, ఆడే నీ కొంప ముంచాడు. కూడా తిరిగినోడు ఏం చేశాడండి? ఆడు ఎలాగున్నాడు? పైకి నిన్ను ప్రేమించినట్టు, పైకి నిన్ను గౌరవించినట్టు, పైకి నువ్వంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి కపటం అంతా ఎందులో దాచాడండి? కడుపులో దాచాడట. ఎంత ప్రమాదకరం చూడండి కడుపు. అందుకే డాక్టర్లు ఏం చెప్పారంటే, బాబు నువ్వు వైద్యం చేసేటప్పుడు నీ కడుపు అంతా కూడా ఏం చేయాలి? ఖాళీ చేసుకుని శుభ్రంగా తెల్లవారుజామున మొత్తం అన్నీ కూడా చేసుకుని ఈ ఎమటీ స్టమక్తో నువ్వు వస్తే నీకు ఆపరేషన్ కాలితే ఆపరేషను, టెస్టులు కాలితే టెస్టులు, ఇనిమా కాలితే ఇనిమా, నీకు ఏది కాలితే అన్నీ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్కార్యములన్నీ. ఇంకొక మాట ఏబు 20:14 చదువమ్మా. అయినను వారి కడుపులో అది కడుపులో ఆహారం ఏమైపోతాడండి? ఇంత మ్యాటర్ ఉందమ్మా కడుపు అంటేనే. ఈరోజున కడుపును చాలామంది దైవజనులైన వారు
భక్తులైన వారు, విశ్వాసులైన వారు, గాయకులైన వారు, అన్నీ తెలిసిన వారు, పరిశుద్ధులుగా పిలబడుతున్న వారు దేనికయ్యా ప్రాధాన్యత, దేనికయ్యా విధేయత ఇస్తున్నారంటే వారి కడుపుకే దాసులట. కడుపుకి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి ఈ కడుపులో సకలమైన దుష్టత్వాన్ని దాచి పైకి భక్తి గలవారు నడుస్తూ ప్రజలకు అనేక రకాలైనటువంటి బోధలు చేస్తూ వారి జీవితాలను ఏం చేస్తారంటే నాశనాన్ని నడుపుతున్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు దేని మీద చర్య తీసుకున్నారంటే కడుపు మీద ఆయన చర్య తీసుకుంటున్నారు. అటువంటి కడుపులను దేవుడు ఏం చేస్తాడండి, అటు ఇటుగా ఏం చేస్తాడు, వాక్య ఖడ్గము చేత ఆయన చీల్స్తాడు. వాక్య ఖడ్గము పొడి చేస్తాడు. చూస్తూ జాగ్రత్త. యెహూదు అంతే, టార్గెట్ చాలా ఫిక్స్గా ఉంది. యెహూదు ఏమో చాలా ఫిక్స్డ్గా వస్తున్నాడు, జడుతలేదు. బ్యాక్ డోర్లో సైనికులు ఉన్నారు, అదే ఫ్రంట్ డోర్లో ఆ యొక్క పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎలాగ టార్గెట్ చేయాలి, అమ్మో నుండి భయం లేదు. నా టార్గెట్ ఆయన పొట్ట నేరుగా ఒక మాట పలక లేచేసరికి మొత్తం దిగిపోవాలని కన్ను రెప్ప తెరిచేలాగా ఇలా లేచేలాగా కడుపులోకి అప్పుడే ఏమైపోయిందండి, కత్తి పడిపోయింది. వాడు పొడిచినట్టే ఎలా చూస్తున్నాడు, అయిపోయింది. ఒకసారి ఘనంతో సరైన ఇన్స్పెక్టర్ బాగా ట్రైనింగ్ అయినట్టు చూసాడుకోండి, దొంగోడు ఇక్కడ కాల్చినట్టు ఏముండదండి, పుసుక్కుమంటది, అంతే తెలీదు. టార్గెట్ చాలా ఫిక్స్గా ఉంటుంది. పడిపోయి అయిపోయింది. అప్పుడే 23వ అధ్యాయము 20-21 చదువు తెలుస్తుంది. 21 చదువుతుంది, 22 న్యాయాధిపతులు 3:22. ఎప్పుడు యెహూదు కడుపు మీద అతను పొడిచాను. కడుపులోని కత్తి మళ్ళీ బయటికి కొవ్వు అడ్డం అయిపోయింది. ఎంత కుళ్ళిపోయిందండి కడుపు అంతా కూడా ఏంటండి, కొవ్వు పట్టేసిందట. ఈరోజు సాతానుగాడు ఎంత అల్లేస్తున్నాడు మన కడుపుల నిండా. సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క తలంపులు, సాతాను ఆలోచనలు, సాతానుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఎక్కడ దాచుకున్నామండి, సగం మెదడులోను, సగం దేంట్లోనండి, కడుపులోను. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. వాక్య ఖడ్గము చేతనండి ఇది ఎప్పుడు చీల్చాలి, వాక్య ఖడ్గము చేత దీనిలో కుళ్ళును ఎప్పుడు తీయాలి అని యెహూదు వలె యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారు. దానికి అవకాశం ఇవ్వటం లేదు. ఎప్పుడు కూడా నువ్వు ఏకాంతం అవ్వటం లేదు. 10 మందిని కూడేసి తిరుగుతున్నావు. ఊసుపట్టిన ఆలోచనలు, ఊసుపట్టిన మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుడు కూడా మాటలు మాట్లాడుతూ రకరకాలుగా సంచరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజానీకనంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, మీ కడుపులు మీరు ఏం చేయండి, భద్రంగా కాపాడుకోండి, ఇవి చాలా ప్రమాదకరమైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య చాలామంది ఏం చేస్తుంటారంటే కాస్త కూడా కడుపుని ఏం చేస్తారు, ఖాళీగా ఉంచరండి. అలాగ మధ్యాహ్నం అలా 8 గంటలకు అట్లా టిఫిన్ చేసే కానీ 10 గంటలకి మళ్ళీ ఏదో ఒకటి వేసి నవ్వులు అలా ఇంట్లో పోతున్న పిండి ఆరేస్తూ ఉంటుంది. 11 గంటలకు మళ్ళీ కూర అలా మండుతూనే ఉంటుంది, పొయ్యిలో నుంచి తీసేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 12:30 ఆయన వస్తాడు, ఆయనతో మళ్ళీ తినేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ పందిలేగా మళ్ళీ 1 గంటలు లెగుతుంది, మళ్ళీ తినేస్తుంది. ఇంకా మిల్లు ఆడుతూ ఉండడమే. మిల్లు ఆడి ఆ మిల్లు ఏం చేద్దంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు సరిగ్గా కొవ్వెట్టి ఒకేసారి ఆగిపోద్ది. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, అమ్మా నువ్వు 40 రోజులు ఈ మందులు వాడి నువ్వు ఏం చేయాలంటే తిండి ఏం చేయాలి, నేను ఇచ్చినయే తిను, నువ్వు తింటే నువ్వు పోతావు. అప్పుడు వస్తాండి, అప్పుడు బాధ వచ్చేస్తుంటుంది. ఆకలి ఉండలేకపోతున్నాను, నేను బాగా అలవాటు పొద్దున్నే లేచినండి, దాన్ని 2 ఇడ్లీ తినేస్తాను, టీ తాగేస్తాను, మళ్ళీ పాలు తాగేస్తాను, మళ్ళీ 5 తినేస్తానండి. మా ఊళ్ళు తగ్గదే, మా ఇంటి నిన్న పొట్లాలండి, కుదరతాయి. ఖాళీ కడుపులో ఉండాలి. కడుపు ఎలాంటిదంటే కొంతకాలం అయ్యేసరికి నీకు దేవుడైపోద్దట. కడుపు ఎలా అయిపోద్దటండి, కడుపు దేవుడైపోద్దట. ఇదేంటండి బాబు, కడుపు దేవుడని రాస్తాడు పాపం పౌలు భక్తుడు. చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ మాట. అవునమ్మా. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. ఏంటంటే దేవుడు ఎవరమ్మా చెప్పండి ఇప్పుడు సారి. దేవుడు ఎవరో, ఎంత గొప్ప దేవుడండి. నీ కంటి గురించి మాట్లాడతాడు, నీ చెవుల గురించి మాట్లాడతాడు, నీ నాలుగు గురించి మాట్లాడతాడు, నీ యొక్క శరీరం మొత్తం అవయవాలన్నింటినీ గురించి మాట్లాడతాడు, నర్మల గురించి, కీళ్ళ గురించి, ఎముకల గురించి, సమస్తమైన అవయవాల గురించి మాట్లాడగల శక్తిమంతుడు మన దేవుడు. ఈరోజు ఆయన కడుపుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు కడుపుకు దాసుడువైతే, నీ కడుపుకు ప్రాధాన్యతనిస్తే నువ్వు సాతాను దాసుడువే.
నువ్వు సాతానికి ప్రాధాన్యత ఇచ్చినచ్చే. నువ్వు నీకు దేవుడుగా లేను. నీకు దేవుడు ఎవరంటే నీ కడుపే. ఉపవాసం ఉండవు, దేవుని కోసం నోరు కట్టు. నీ కడుపు కొరకు, నీ కడుపు నింపుకోవడం కోసం ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని మోసాలైనా, ఎన్ని వ్యవహారాలైనా చక్కబెడతావు. కడుపుకి ప్రాధాన్యత తగ్గించు. రోజు రోజుకి ఏమైపోతుంటుంది? మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏంటంటే పాస్టర్లకి సజ్జ బొజ్జ అటండి. పాస్టర్లకి ఏంటండి? ఒక సజ్జ అంటే సంచి, తర్వాత ఏంటి బాబు? బొజ్జ. మీకు లేదటన్నారు. నేను ప్రభు దయ వల్ల మా ఓలి పెట్టే పదార్థాలు ఎంతంతే తింటానని, నేను మాత్రం తినని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు నాకు కడుపు రప్పించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కడుపు వచ్చిందో అడైపోయాడే. రోగాల పుట్ట, పెద్ద జాడి. కడుపు చాలా ప్రమాదకరమైంది. ఎవరి కడుపు కనబడదు, ఎవరు కడుపును మార్చుకుంటారు, ప్రభువు సన్నిధిలో ఉపవాసం ఉంటారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రభువు కొరకు నా కడుపు కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, ఈ కడుపు ఎప్పటికైనా నాశనం అయిపోద్ది. దేవుడు చెప్పాడు. కొరింథీ పత్రికలో అంటాడు, మీ కడుపులు మీ అన్నీ కూడా ఒకనొక రోజులు ఏమైపోతాయి? అయిపోతాయి. చదవండి అన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 6:13 మాటను చదివి త్వరగా ముగిద్దాము. 6 మొదటి కొరింథీ 6 అమ్మా. అది భోజన పదార్థములు కడుపునకును, కడుపుకు భోజన పదార్థాలు నియమింపబడ్డాయి. ఇక్కడికి ఆగిపోదామా? బాగుంది ఈ మాట. ఎంత బాగుందండి! ఫస్ట్ వాక్యం అద్భుతం. భోజన పదార్థాలు ఎందుకు? అరే అన్ని రకాల పదార్థాలు ఎందుకురా? ఇందాక బాబు చెప్పాడు కదా, అనుభవించు రాజా. ఏంటండి? ఒకే ఒక జన్మ, మరి పుడతామో పుట్టడమో తెలియదు, మరలా మనకి జన్మ దొరుకుతుందో తెలియదు. కాబట్టి ఈ జన్మలోనే, ఈ భూమి మీద ఉండగానే మనకు దొరికిన ఈ సమయాన్ని అనుభవిద్దాం అంటే తర్వాత కాలాల అగ్గిలో పడి ఏం చేయాలి బాబు? ఆ తాత్కాలికమైన సుఖం కోసం, ఒక అరగంట పావు గంట ఉండే దానికోసం, అవుట్కి వస్తే పోయేదానికోసం, దానికోసం వెంపర్లాడేదానికి తిరిగితే సర్వనాశనం అయిపోతాం. అందుకే చెప్తున్నాడు, నిజమే భోజన పదార్థాలు కడుపు కొరకు భోజన పదార్థాలు ఉన్నాయి, కాదంటలేదు రబాయిలు, ఉన్నాయి. కానీ చదువు తల్లి, దేవుడు వాటిని నాశనం చేసేస్తాడు. నా యవన కాలంలో ఏం తిన్నా అరిగిపోయిందండి. అయితే డాక్టర్ గారు, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి, ఏం తిన్నా అరిగిపోయిందండి, ఇప్పుడు ఏం తిన్నా అరగట్లేదండి బాబు, ఉండలేకపోతున్నానండి అన్నాడట. బాబు నీ వయసు ఎంత నాన్న అని అడిగాడు డాక్టర్ గారు. వయసు అండి, వయసు ఎవరే ఎంతరా చెప్పు, ఎంత చెప్పు అంటున్నాడు. వీడు చెప్పడు. తాతయ్య నీ వయసు నాకే 40 వచ్చేస్తే మరి నీకు ఒక 80 ఉంటాయేమంటే, నోరు మీరా 80 ఏంటి? నర్సు ఇంటే బాధపడుతుంది. 80 సంవత్సరాలు వచ్చినోడికి అరుగుతుందమ్మా, ఇంకా అరిగిపోవాలి. వీడికి ఇంట్లో డైజిన్ను, ఆ సిన్ను ఈ సిన్ను పెట్టుకుని ఏడుతూ ఉంటారు. మొన్న ఒక ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ వాకింగ్లు పులోమని తెగ చేసేస్తున్నారు. వాకింగ్లు అయ్యి తెగ చేసేస్తున్నారు. వయసులు చూస్తే 70+ ఉన్నారు, 80+ కొంతమంది ఉన్నారు. వాకింగ్లు అవి ఆ మెడిసిన్లు ఈ మెడిసిన్లు తెగ వాడేస్తారు. 9 గంటలకు ఏమాత్రం వేసుకోవాలి, నువ్వు 9కి ఇది వేసుకోవాలి, 10కి ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి. ఓరి ఎదవల్లారా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు. చక్కగా ప్రభువు దగ్గరికి పోతే ప్రభువును ఆరాధించుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాత్రలు ఈ మందులు మింగే బదులు ఎందుకు వచ్చిన బతుకురు అనుకున్న మనసులో పాపం టైం టేబుల్ రాసుకుని ఏది తినకూడదు, ఉప్పు కూడా కారం కూడా దాచుకుని ఎంత చక్కగా వాళ్ళ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దేశానికి ఉపయోగం ఉందా? రాష్ట్రానికి ఉపయోగం ఉందా? అసలు జిల్లాకు ఉపయోగం ఉందా? కనీసం వాళ్ళ కుటుంబానికైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు. చెంబుతో నీళ్లు పక్కన పెట్టలేరు, ఒక మంచం వేయలేరు, ఒకరికి సాయం చేయలేరు, ఒక మాట సాయం చేయలేరు. ఏం చేయాలంటే 100 సంవత్సరాలు బతికేయాలని శుభ్రంగా ఆ అలమార నిండా మాత్రలో జాగ్రత్తగా ప్యాకెట్ రబ్బర్ బ్యాండ్లు పెట్టేసేసి సోమవారము ఉదయము, మంగళవారము మధ్యాహ్నము, బుధవారము తెల్లవారుజామ ఒక టైం టేబుల్గా అంటించేశారు. వీళ్ళు బతకడం వల్ల ఎవళ్ళకరా ఉపయోగమని నేను మెట్లు దిగుతూ, ప్రభువా వీరి కనులు తెరిపించిన ఆయన, అద్భుతమైన రాజ్యం ఉంది, 80 సంవత్సరాలు బ్రతికారు, అంతా అనుభవించారు, ఇంకా ఈ శరీరాన్ని శుష్కింపపోయే ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నారే. నువ్వు చెప్పావు నాయన, భోజన పదార్థాలు కడుపు భోజనం నియమింపడ్డాయి. కానీ వీటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తారట, ఒక రోజున ఏం చేస్తారంటే నాశనం చేసేస్తాడు. అర్థం కావట్లేదు జనాలకి.
ఆ రోజు యెహూదును కడుపులో పడడానికి కారణం అదే. సాతాను కడుపులో పొడిచి, కడుపు కొరక కాదు, కడుపే దేవుడు కాదు, కడుపు నిమిత్తం మనం లేము, మనము ఎందు నిమిత్తం ఆయన నిమిత్తం మనం ఉన్నామని ఎవరైతే గ్రహిస్తారో, ఒకవేళ దేవుడు ఆరోగ్యవంతంగా ఉంచితే అన్ని రకాల పదార్థాలు తిను. ఒకవేళ ఆరోగ్యమే చెడిందనుకో, ఎక్కువ మాత్రలు వాడుతున్నావు అనుకో, ఒకే ప్రార్థన చేయి, ప్రభువా నేను ఎక్కువ మాత్రలు వాడలేను, నేను భూరాజ్యంలో అన్నీ నేను అనుభవించాను, పరలోక రాజ్యాన్ని కూడా చూడాలని ఉంది నాయన, ఆ నిత్య రాజ్యంలోనికి నాకు అద్భుతమైన పిలుపు ఎలాగిస్తావంటే, నేను పడుకున్న వాడిని మరలా పొద్దున్న ఏం చేయకూడదు, ఇంకా లేవకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ ప్రార్థన చేస్తే నీ అంత అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చిన బతుకు, ఆ మాత్రం ఈ మాత్రమే అడుగు, గొట్టం పెట్టి పడుతాడు, మళ్ళీ ఇందులో పడుతాడు, అందులో పడుతాడు, మరి ఇందులో పడుతాడు, నరం దొరకట్లేదండి, ఎందుకు వచ్చింది? ప్రార్థన చేస్తే దేవుడు సుఖవంతమైన మరణము కూడా ఎలాంటిదటండి, మేలుకరమైనది. మరణం ఒక దీవెనకరమైనది. ఆ రోజున యేసుక్రీస్తు వారి స్థానంలో నిలబడి యెహూదు ఒక స్థానం తీసుకున్నాడు. కడుపుకి ప్రాధాన్యత లేదు, ఇదిగో కడుపు మీద చీలుస్తున్నానని ఆత్మ ఖడ్గముతో దాన్ని చీల్చాడు. ఈ రోజును కూడా ఆత్మ ఖడ్గముతో మన కడుపులను ఏం చేద్దాం, చీల్చుదాము. వీటిని ప్రభువుకు అర్పిద్దాము. తిండి కొరకు కాదు, పరలోక రాజ్యం భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలే ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన కోడిగుడ్డు అట్టేయలేదని భార్యను ఏం చేశారని పొడి చేశారట. నీరు తాగి వచ్చాడు, కోడిగుడ్డు అట్టేయలేదు, కోడి కూర వండలేదని చంపేసేవాళ్ళు చాలామంది, నీసి కూర వండలేదని చంపేసేవాళ్ళు చాలామంది. ప్రతిరోజు కొంతమందికి ఏం కావాలంటే నీసి లేకపోతే ముద్ద దిగదు. మరి ఏంటో ఈ కడుపు పిచ్చి, దాన్ని తగ్గించమని ఈరోజు బోధ. కడుపు కొర్రకు ప్రాకుల్లాడే పరిస్థితిని మనం ఏం చేయాలంటే తగ్గించాలి. దాని మీద వ్యామోహం తగ్గాలి. 40 సంవత్సరాలు ఉండొచ్చు, నీకు 50 సంవత్సరాలు ఉండొచ్చు, తర్వాత 20 ఏళ్లలాగా 60 ఏళ్ళకు ఉండదు. తగ్గింపు ఉండాలి. సౌండ్ తగ్గుతుంది, గ్రౌండ్ తగ్గుతుంది, అది తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి. ఒకప్పుడు కళ్ళజోడు లేదు, మీ అయ్యగారికి ఏమొచ్చింది? ఇప్పుడు కళ్ళజోడు వచ్చింది. ఆ తర్వాత కర్ర వస్తుంది, ఆ తర్వాత ప్రభువు దగ్గర నుంచి పిలుపు వస్తుంది. అవన్నీ కూడా ఏం చేయాలి? జీర్ణించుకుని ప్రభువు సన్నిధిలో మనం బ్రతుకుదాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.